హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏమిటంటే, ప్రతి ఆటకు ఓ పోరాటం ఉంటుంది, ప్రతి గెలుపుకు ఓ కథ ఉంటుంది అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనకు కనిపించేది గెలుపు మాత్రమే. కానీ ఆ గెలుపు వెనక ఎన్ని ఓటములు, ఎన్ని రాత్రులు, ఎన్ని మౌన పోరాటాలు ఉన్నాయో అది ఆ ఆటను ఆడిన వారికే తెలుసు. ప్రతి ఆటలో గెలుపు అవసరం కాదు, పోరాడిన మనసే అసలైన విజయం. ఎందుకంటే ప్రతి గెలుపుకు ఓ కథ ఉంటుంది. ఆ కథలో బాధ కూడా ఉంటుంది, నమ్మకం కూడా ఉంటుంది. ప్రతి ఆటకు ఓ పోరాటం, ప్రతి గెలుపుకు ఓ కథ. కానీ ప్రతి కథ వెనక వీటన్నింటినీ తట్టుకున్న ఒక మనసు ఉంటుంది. ఆటగా మొదలైన జీవితం పోరాటంగా మారిన ప్రయాణం. జీవితం మొదట్లో ఆటలాగే ఉంటుంది. నవ్వులు, పరుగులు, ఓడిపోతే వెంటనే మళ్ళీ ఆడాలనే తపన, ఏం కోల్పోతామో తెలియని అమాయకపు దశ. అప్పుడు గెలుపు అంటే ఆనందం, ఓటమి అంటే కొద్దిసేపు బాధ. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆటలో బొమ్మలు మారిపోతాయి. బంతుల స్థానంలో బాధ్యతలు వస్తాయి, స్నేహితుల స్థానంలో పరిస్థితులు నిలబడతాయి. అప్పుడే ఆట కాస్త భారంగా మారుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది సరదా కోసం ఆడే ఆట కాదు అని, ఇది నిలబడేందుకు పోరాడే ఆట అని. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఈ మార్పు తప్పదు. ఆ రోజు నుంచి ప్రతి అడుగు ఓ లెక్క, ప్రతి నిర్ణయం ఒక రిస్క్. అక్కడే పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటం బయటకు కనిపించదు. కత్తులు ఉండవు, యుద్ధ మైదానం ఉండదు. కానీ మనసులో నడిచే యుద్ధం ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఎవరూ చూడని చోట మనమే మనల్ని నిలబెట్టుకోవాలి. ఎవరూ తట్టుకోని బరువును మనసులో మోసుకుంటూ నడవాలి. ఇది ఓ ఆటే. కానీ ఇందులో రూల్స్ ఎవరూ చెప్పరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే హెచ్చరికలు ఉండవు. కొన్నిసార్లు అన్నీ సరిగ్గా చేస్తున్నామనుకున్నప్పుడే అనుకోని దెబ్బలు తగులుతాయి. అది మన విశ్వాసాన్ని కాదు, మన ధైర్యాన్నే పరీక్షిస్తుంది. అప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇక్కడే ఆగిపోవాలా లేదా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా అని. ఆ ఒక్క ప్రశ్నే జీవితాన్ని రెండు దారులుగా విడగొడుతుంది. ఒక దారి భయానికి తలవంచే దారి, మరో దారి బాధతో కలిసి నడిచే దారి. పోరాటం అంటే ఎదుటి వారిని ఓడించడం కాదు, మనలోనే పుట్టే నిస్సహాయతను ప్రతిరోజు ఎదుర్కోవడమే. కొన్ని రోజులు మనసు కూడా మాట్లాడదు, నవ్వు రావడం మానేస్తుంది. కానీ బాధ్యతలు ఆగవు. అక్కడే మనిషి నిజంగా పెరుగుతాడు. అక్కడే ఆట పోరాటంగా మారుతుంది. ఎవరికైనా ఒక దశలో నాకు ఇదంతా ఎందుకు అనే ఆలోచన వస్తుంది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. దొరికేది ఒక్కటే, ముందుకు నడవాల్సిన అవసరం. అది నచ్చినా నచ్చకపోయినా. ఈ దశలో గెలుపు గురించి ఎవ్వరూ ఆలోచించరు. బ్రతకడం కూడా ఒక గెలుపే అనిపిస్తుంది. ఆటలో ఉన్నప్పుడు మనకు ఓటమి చిన్నది, పోరాటంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక పరీక్ష. అయినా మనిషి నడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆగిపోవడం కంటే బాధతో అయినా ముందుకు వెళ్ళడం ఎక్కువ సురక్షితం అనిపిస్తుంది. ఇది ఇంకా మొదటి దశ మాత్రమే. ఇక్కడ గెలుపు లేదు, ఇక్కడ ఓడిపోవడం లేదు. ఇక్కడ తట్టుకొని నిలబడడం మాత్రమే ఉంది. జీవిత పోరాటంలో అత్యంత కష్టమైనది శబ్దం చేసే బాధ కాదు, ఎవరికీ వినిపించని బాధ. కొన్ని నష్టాలు కన్నీళ్లుగా బయటపడవు, కొన్ని ఓటములు మాటలుగా మారవు. అవి లోపలే కూరుకుపోతాయి. మనిషి బయట నవ్వుతూనే ఉంటాడు, బాధ్యతలు నెరవేరుస్తూనే ఉంటాడు. కానీ లోపల ఒక అలసట నెమ్మదిగా పేరుకుపోతుంటుంది. అది ఎవరికీ కనిపించదు. ఎందుకంటే బలంగా కనిపించాల్సిందే అన్న అవసరం మనిషిని మౌనంగా మార్చేస్తుంది. ఈ దశలో మనిషి పోరాడేది పరిస్థితులతో కాదు, అతను పోరాడేది తన ఆశలతో, తన కలలతో, తనకే తెలియకుండా తనలోనే పెరిగిన నిరాశతో. ఒకప్పుడు చిన్న విషయాలకే ఉత్సాహపడిన మనసు ఇప్పుడు పెద్ద విషయాలకైనా నిశ్శబ్దంగా స్పందిస్తుంది. అది ఓటమి కాదు, అది మార్పు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని త్యాగాలు మాట్లాడవు, అవి ఎప్పటికీ గుర్తింపు కోరవు. కానీ అవే మనం ఈరోజు నిలబడడానికి అడుగులు వేసిన పునాది. ఎవరి కోసమో వదిలేసిన ఆశ, ఎప్పుడో ఆపేసిన కోరిక, మాట ఇవ్వలేక మింగేసిన నిజం, ఇవన్నీ గెలుపు కథలో కనిపించవు. కానీ అవి లేకపోతే ఆ గెలుపే ఉండేది కాదు. ఈ దశలో మనిషి చాలా విషయాలు నేర్చుకుంటాడు. ఎవరి మాటల మీద ఆధారపడకూడదో,
ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో, ఎక్కడ మౌనమే రక్షణ అవుతుందో అప్పుడే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మన పోరాటాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉండరు. కొన్నిసార్లు మన నిజాయితీనే మనకు భారంగా మారుతుంది. కొన్నిసార్లు మన ఓర్పునే మన బలహీనతగా చూస్తారు. అయినా మనిషి ఆగడు. ఎందుకంటే ఆగితే కోల్పోయేది డబ్బో పేరో కాదు, తన మీద తనకున్న నమ్మకం. ఈ దశలో ముఖ్యమైనది పడిపోకుండా నిలబడడం. ప్రతిరోజు మనసు ఒక చిన్న ప్రశ్న వేస్తుంది, ఇంత కష్టపడడం అవసరమేనా? అయినా సమాధానం వెంటనే దొరకదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక స్పష్టత వస్తుంది. ఈ పోరాటం ఇతరుల కోసం కాదు, ఇది మన భవిష్యత్తు కోసం కాదు, ఇది మన అంతరాత్మ కోసం. మనసులో ఒక నిశ్శబ్ద గర్వం ఉంటుంది, ఎవరికీ చూపించలేని గర్వం. ఎన్ని వచ్చినా నేను వదల్లేదు అన్న భావం. అది పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ అదే మనిషిని ముందుకు నడిపించే అసలైన శక్తి. ఇక్కడే జీవితం తన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. పోరాటం అనేది ఒక్కసారి జరిగే సంఘటన కాదు, అది రోజు మనతో నడిచే ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు మనమే మనకు తోడుగా ఉండాలి. అందుకే ఈ దశ చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడే మనిషి లోపల ఒక కొత్త వ్యక్తి పుడతాడు. బాధ నుంచి పుట్టే బలం. కొన్ని బాధలు మనల్ని విరగదీయవు, అవి మనల్ని మలుస్తాయి. ముందు ఎలా ఉన్నామో తర్వాత అలా ఉండనివ్వవు. ఈ దశలో మనిషి ఏడవడం తగ్గిపోతుంది, కానీ లోతుగా ఆలోచించడం మొదలవుతుంది. ఇంతవరకు నాకు ఎందుకు అనే ప్రశ్న వేసిన మనసు ఇప్పుడు దీనివల్ల నేనేం నేర్చుకున్నాను అని అడుగుతుంది. అది చిన్న మార్పులా కనిపించవచ్చు, కానీ అదే పెద్ద మలుపు అవుతుంది. బాధ ఒక గురువులా మారుతుంది. ఎవరిని నమ్మాలో, ఎక్కడ ఆగాలో, ఎవరిని వదిలేయాలో నెమ్మదిగా నేర్పిస్తుంది. ఈ దశలో మనిషి బలంగా మారతాడు, కానీ ఆ బలం గట్టిగా మాట్లాడే బలం కాదు, నిశ్శబ్దంగా తట్టుకునే శక్తి. ముందు ఎవరో చెప్పిన మాటలకు గుండె దెబ్బతిన్నది. ఇప్పుడు అదే మాట మనసుని తాకి వెళ్ళిపోతుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిణతి. ఈ పరిణతి ఒక్క రోజులో రాదు, ఎన్నోసార్లు మనల్ని మనమే సర్ది చెప్పుకున్నాకే వస్తుంది. ఈ దశలో మనిషి గమనిస్తాడు, ప్రపంచం తన కోసం ఆగదని, తన బాధకు ప్రత్యేక రాయితీ లేదని. అప్పుడు బాధ్యత అంటే ఏమిటో నిజంగా అర్థమవుతుంది. మనిషి తన బాధను పక్కన పెట్టి తన పని చేయడం నేర్చుకుంటాడు. అది గొప్పతనం కాదు, అది అతని అవసరం. ఎందుకంటే ఈ ప్రపంచంలో తట్టుకున్న వారికే చోటుంటుంది. కొన్నిసార్లు మనసు బాగా అలసిపోతుంది, కానీ శరీరం ముందుకు నడుస్తూనే ఉంటుంది. అక్కడే మనిషి అసలు శక్తి బయటపడుతుంది. ఈ దశలో గెలుపు గురించి కలలు కంటారు, కానీ ఆ కలల్లో అతి ఆశ ఉండదు. ఉండేది ఒక్కటే, స్థిరత్వం. ఇంతకన్నా కింద పడకూడదు అన్న భావమే మనిషిని పైకి నెట్టుతుంది. ఇక్కడ ఓటములు కూడా మారిపోతాయి. అవి దెబ్బలు కావు, అవి హెచ్చరికలు. ఏ దారి నష్టానికి తీసుకెళ్తుందో, ఏ నిర్ణయం మళ్ళీ వెనక్కి లాగుతుందో అవి స్పష్టంగా చూపిస్తాయి. ఈ స్పష్టత బాధ వల్లే వస్తుంది. సుఖం మనల్ని నిద్రపుచ్చుతుంది, బాధ మనల్ని మేల్కొల్పుతుంది. అందుకే ఈ దశలో మనిషి చాలా జాగ్రత్తగా మారతాడు. ఎవరితో మాట్లాడాలో, ఏ మాట పలకాలో, ఏ ఆశ పెంచుకోవాలో అన్నింటిలోనూ లెక్క పెడతాడు. అది భయం కాదు, ఇది అనుభవం. ఇప్పుడు మనిషి గెలవాలని కాదు, నిలబడాలని కోరుకుంటాడు. నిలబడడం అంటే పడిపోకుండా ఉండడం కాదు, పడినా మళ్ళీ లేచే ధైర్యం కలిగి ఉండటం. ఈ ధైర్యం ఎక్కడో బయట నుంచి రాదు, అది మనలోనే పుడుతుంది. అప్పటికీ మనిషి తనను తానే గౌరవించడం మొదలు పెడతాడు. ఇతరుల అభిప్రాయాల కన్నా తన అంతరాత్మ మాటే ముఖ్యమైనదవుతుంది. ఈ దశ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ చాలా బలంగా కూడా ఉంటుంది. ఇక్కడే గెలుపుకు విత్తనం పడుతుంది. ఇంకా ఫలితం కనిపించదు, కానీ లోపల ఒక నమ్మకం మొదలవుతుంది. ఇప్పటి వరకు తట్టుకున్నాను అంటే ముందు కూడా తట్టుకోగలను అని. అదే అసలైన మార్పు. ఇది ఇంకా ముగింపు కాదు, ఇది ఎదుగుదల మధ్య దశ. ఎంత చీకటి అలవాటైపోయినా ఒక చిన్న వెలుగు కనిపిస్తే మనసు అప్రమత్తమవుతుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే సుఖం కాదు, ఇది నెమ్మదిగా మనలోకి చొచ్చుకోవచ్చే ఆశ. ఈ దశలో జీవితం పూర్తిగా మారదు, సమస్యలు మాయమవ్వవు, కానీ వాటిని చూసే దృష్టి మారుతుంది. ముందు ప్రతి అడ్డంకి భయంగా అనిపిస్తుంది, ఇప్పుడు అదే అడ్డంకి ఎంత దూరం నెట్టగలదో అర్థమవుతుంది. ఈ మార్పు పెద్ద శబ్దంతో రాదు, ఎవరూ గమనించరు, కానీ మనలో మాత్రం ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు మనిషి పరిగెత్తడు, అవసరం లేని చోట తన శక్తిని ఖర్చు చేయడు,
తన దాని మీద తాను నడుస్తాడు. ఈ నడకలో ఆతృత ఉండదు, ఆగ్రహం ఉండదు, ఉండేది సహనం మాత్రమే. ఈ సహనం బలహీనత కాదు, ఇది అనుభవం నుంచి వచ్చిన నియంత్రణ. కొన్ని అవకాశాలు మన దగ్గరికి వస్తాయి, ముందులాగా అవి మనల్ని ఉప్పొంగించవు. ముందుగా మనసు ప్రశ్నిస్తుంది, ఇది నన్ను ముందుకు తీసుకెళ్తుందా లేదా మళ్ళీ వెనక్కి లాగుతుందా అని. ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రతి అవకాశం గెలుపు కాదు, కొన్ని అవకాశాలు పరీక్షలు మాత్రమే. ఇప్పుడు మనిషి అర్థం చేసుకుంటాడు, అందరికీ తన మార్పు నచ్చదు, కొంతమందికి తన బలమే అసహనం అవుతుంది. వాళ్ళు గుర్తు చేస్తారు తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తాను ఎలా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ మాటలు దెబ్బలుగా మారవు, వాటిని వినిపించేంతవరకు మాత్రమే అనుమతిస్తాడు. ఈ దశలో మనిషి చాలా విషయాలు వదిలేస్తాడు, తప్పనిసరిగా కాదు, అవసరం లేదని అర్థమై. కొన్ని సంబంధాలు తగ్గిపోతాయి, కొన్ని అలవాట్లు మర్చిపోతాయి. కానీ ఆ ఖాళీ భయపెట్టదు, ఎందుకంటే ఆ ఖాళీలో తనతో తానే ఉండగల శక్తి ఇప్పటికే ఏర్పడింది. ఇప్పుడు మనిషి గెలుపు కోసం కాదు, శాంతి కోసం పనిచేస్తాడు. శాంతి అంటే ఏ సమస్య లేకపోవడం కాదు, సమస్యల మధ్య తనను తాను కోల్పోకపోవడం. ఈ దశలో ఒక చిన్న ఫలితం కనిపిస్తుంది, అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ నిజమైన పురోగతి. ఆ చిన్న పురోగతే మనిషికి చెబుతుంది నువ్వు తప్పుదారిలో లేవు అని. ఈ ధృవీకరణ బయట నుంచి రావాల్సిన అవసరం లేదు, మనలోనే పుడుతుంది. ఇప్పుడు గెలుపు ఎక్కడో ఉన్న లక్ష్యం కాదు, ఇది నడుస్తున్న మార్గంలో పుట్టే నమ్మకం. అయినా మనిషి అతిగా ఆనందించడు, ఎందుకంటే అతనికి తెలుసు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని. ఈ అవగాహన అతన్ని జాగ్రత్తగా ఉంచుతుంది, అతన్ని కట్టడి చేస్తుంది, అతన్ని నిలబెడుతుంది. ఇది పోరాటం ముగిసిన దశ కాదు, ఇది పోరాటం అర్థమైందని సూచించే దశ. జీవితం చివరికి మన దగ్గర ఏం మిగులుతుంది అని ఆలోచిస్తే డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతి కాదు, ఇతరులు చెప్పే ప్రశంసలు కాదు, మిగిలేది మనలో నడిచిన కథ. ఆ కథలో ఎన్ని పేజీలు చీకటితో నిండినా అవి తొలగించలేము, ఎందుకంటే అవి లేకుండా తర్వాతి అధ్యాయం ఉండేది కాదు. ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, గెలుపు అనేది ఒక రోజులో జరిగిన సంఘటన కాదని, అది కాలమంతా రాసుకున్న నిశ్శబ్ద చరిత్ర. ఆట మొదలైనప్పుడు మనం ఎవరమో తెలియదు, పోరాటంలో ఉన్నప్పుడు మనం ఎలా తయారవుతామో తెలియదు. ఈ తయారీ ప్రక్రియ బాధతో కూడుకున్నది, కానీ అదే మన నిజ రూపాన్ని బయటపెడుతుంది. గెలిచిన రోజున ఎవరైనా పక్కన నిలబడవచ్చు, కానీ ఓడిపోయిన రోజుల్లో మనతో పాటు నడిచేది మన మనసే. అందుకే ఈ గెలుపు అందరికీ అర్థమయ్యేది కాదు. కొంతమంది మన ప్రయాణాన్ని చూస్తారు, కానీ మన మార్పును చూడరు. వాళ్ళు అడుగుతారు, ఇంత సీరియస్గా ఎందుకు మారిపోయావు అని. కానీ ఆ ప్రశ్న వెనక మన అనుభవం కనిపించదు. ఇప్పుడు మనిషి తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం మానేస్తాడు, ఎందుకంటే ప్రతి కథకు వేరే వేరే వాతావరణం ఉంటుంది. ప్రతి కథలోనూ ఒక తుఫాను ఉంటుంది, కొన్ని చోట్ల ఎడారి ఉంటుంది, మరొకరి కథలో నిశ్శబ్ద వర్షం ఉంటుంది. అన్ని వాతావరణాల్లో నిలబడ్డవాడే నిజమైన విజేత. ఈ గెలుపు ట్రోఫీగా ఉండదు, పతాకంగా మెరియదు, కానీ మన నడకలో మన స్థిరమైన ధైర్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనిషి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, తన నడకే తన కథను చెబుతుంది. ఈ దశలో విజయం అనేది ఇతరులను మించడంలో కాదు, తన నిన్నటి రూపాన్ని నేడు దాటడంలో ఉంది. ఇదే అసలు అర్థం. జీవితం ఒక ఆట అన్నమాట నిజమే, కానీ అది గెలవడానికి ఆడేది కాదు, అర్థం చేసుకోవడానికి ఆడేది. పోరాటం మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని సిద్ధం చెయ్యడానికి. గెలుపు మనల్ని పైకి ఎత్తడానికి కాదు, మన లోపల ఉన్న బలాన్ని మనకే చూపించడానికి. అందుకే ప్రతి ఆటకు ఓ పోరాటం ఉంటుంది, ప్రతి గెలుపుకు ఓ కథ ఉంటుంది. కానీ ఆ కథ చివర్లో ఉండాల్సింది ఒక్కటే, నేను ప్రయత్నం మానలేదు అన్న సత్యం. అదే మన జీవితానికి ఇచ్చుకునే అత్యంత నిజమైన గౌరవం. నేనిలా ఉన్నాను, మీరు కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.